ఎవ్వరు ప్రశ్నిస్తే వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఓకే, సో నేను ఇప్పుడు కొత్తగా మాట్లాడతలేను కదా ఫ్రెండ్స్. సో నేను 2015 నుంచి అనునిత్యము ఎనీ పబ్లిక్ ఇష్యూ మీద మాట్లాడుతున్నా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, రిలీజియన్. అది కులానికి మతానికి అతీతంగా ఎవరు తప్పు చేసినా వారికి శిక్షలు వేయమని కోరుతున్నా, అన్ని మతాల వారికి, అన్ని కులాల వారికి అన్నప్పుడు. సో నేను ఒక పర్టికులర్ ఇది కులానికి మతానికి సంబంధం లేదు కదా, చట్టం తన పని తాను చేసుకోవాలి కదా. ఏది అఫ్జల్ గురుని ఉర్దీ చేయడం తప్పనలేదు, ఉర్దీ అని చెప్పిన. కసబ్ని ఉర్దీ చేయడం తప్పలేదని చెప్పిన. అట్లనే ప్రజ్ఞా ఠాకూర్ అంటే ఆమెను కూడా ఉర్దీ చేయాలి, తప్పలేదని చెప్తున్నా. సో న్యాయం మాట్లాడడం ఎట్లా తప్పు అవుతుందో నాకు చెప్పండి దయచేసి. అంటే ఎవ్వరు మాట్లాడితే వాళ్ళ క్యారెక్టర్, ఇప్పుడు ప్రవీణ్ బ్రదర్ ఆయన చంపింది అందరికి అర్థమవుతుంది. ఎవడైనా ఈ భూమి మీద ఎవడైనా నేరం చేసేవాడు దొరికే విధంగా చేస్తాడా మీరు చెప్పండి, నాకు చెప్పండి. ఇవాళ సోకాళ్ళు మీ దగ్గర ఆధారాలు ఉంటే సో అండ్ సో ఇవ్వండి ఇట్లా మాట్లాడుతున్న వాళ్ళు చెప్పండి. హిరేన్ పాండ్యా అనే హోమ్ మినిస్టర్ని అక్కడ గుజరాత్ లో ఎవరు చంపారో చెప్పండి. చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు. గోద్రాజ్ సంఘటన ఎవరు చేయించారో, ఎవరి ఆధీనంలో జరిగిందో, ఎవరు గ్రౌండ్ లో 3 రోజులు పోలీసులు ఉండొద్దని ఎవరు ఆదేశాలు ఇచ్చిర్రో, ఆ యొక్క సాక్ష్యంగా ఉన్నటువంటి ఐపీఎస్ అధికారి అయినటువంటి సంజీవ్ భట్ని అక్కడ ఇన్నేళ్లు జైల్లో ఎందుకు పెట్టినరో అందరికీ తెలుసు. మరి చట్ట ప్రకారం ఎక్కడ ఏ కోర్టులో ఆధారాలు లేవే? అంటే ఆధారం నీ చట్ట ప్రకారం నీ దగ్గర ఆధారం ఉన్నా కేసులు విచారణకు వస్తలేవు. ఇప్పుడు అంతెందుకు ప్రత్యూష కేసు ఉంది, నా బిడ్డని రేప్ చేసి చంపినని వాళ్ళ అమ్మ అంటుంది. మరి ఇప్పటి వరకు చర్యలు లేవే? ఎందుకంటే ఆ ప్రత్యూష ఇన్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళ అమ్మ అక్కడ లేదు కదా. వాళ్ళ అమ్మ అక్కడ లేనప్పుడు వీళ్ళంతా హాస్పిటల్ యాజమాన్యము, పోలీసులు అందరు కుమ్మక్కై ఆ యొక్క ఆధారాలు తారుమారు చేశారు కదా. చేసినంత మాత్రం వాళ్ళ అమ్మకి అక్కడ ఏమైందో గమనించలేని స్థితిలో ఉందా వాళ్ళమ్మ? అంటే చట్టానికి దొరకకుండా మనం ఆధారాలు లేకుండా చేస్తే అంత మాత్రాన వాస్తవాన్ని మారిపోదు కదా. మనము ప్రజా సమస్యలు మాట్లాడుతున్నాం. ఇక్కడ ప్రవీణ్ బ్రదర్ ఇష్యూ అనేది వాళ్ళ వ్యక్తిగత విషయం కాదు. అది వాళ్ళ వైఫ్ తోటి వాళ్ళ యొక్క బ్రదర్ తోటి ఒక స్టేట్మెంట్ ఇప్పించి, అది కూడా ఇంగ్లీష్ లో రాసిన స్క్రిప్ట్ 2 నిమిషాల స్క్రిప్ట్ చదివేసి ఏం చెప్పిండ్రు జెసికా సిస్టర్ వాళ్ళ యొక్క వైఫ్ గాని వాళ్ళ బ్రదర్ ఏం చెప్పిండ్రు, ఇది మేము పోలీసుల విచారణకి సహకరిస్తాము, వాళ్ళ మీద నమ్మకం ఉంది, అట్లనే రిలీజియస్ హార్మోని మెయింటైన్ చేయాలని చెప్పారు. ఎవరు కాదన్నారు? నేను ఏ వీడియోలన్నా కొట్టుక చావమని ఎక్కడని చెప్పినా నేను? ఈ కేసుకి నాకు ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వచ్చింది. దీనికి సంబంధించి దీన్ని ఏమంటారంటే అమెరికా భాషలో టిప్స్ అంటారు, ఇండియాలో లీడ్స్ అంటారు. ఎక్కడి నుంచి ఎలాంటి సమాచారం వచ్చినా తీసుకుంటారు. మొన్న ఒక అమెరికాలో యునైటెడ్ హెల్త్ గ్రూప్ అనే ఒక హాస్పిటల్ ఉంది. ఆ హాస్పిటల్ యొక్క సీఈఓని చంపేసిండ్రు, ఒక పిల్లగాడు చంపిండు న్యూయార్క్ లో. ఆ పిల్లగాడు మాస్క్ పెట్టుకున్నాడు. ఆ అమెరికా పోలీసులు అందరు కష్టపడ్డా ఆ పిల్లగాడు దొరకలే 3-4 రోజుల వరకు. తప్పించుకొని తిరుగుతుంటే ఒక 188 నంబర్ పెట్టి మీకు ఎక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చినా మాకు ఫోన్ చేయమని చెప్పారు పోలీసులు. సో ఆ విధంగా వాళ్ళు మీడియా వాళ్ళు మాట్లాడారు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అట్లనే అనేక మంది ఫోన్ చేస్తే ఆ లక్షల ఫోన్ కాల్ల ఇన్ఫర్మేషన్ లా ఒక్క టిప్పు పెన్సిల్వేనియాలో అతను ఫలానా చోట మాస్క్ పెట్టి ఉన్నాడు, ఆయన లాగానే అనిపించింది అని చెప్తే దాని ఆధారంగా పోలీసులు అక్కడ పోయి అతన్ని అరెస్ట్ చేశారు. అంటే లక్షల మంది ఇన్ఫర్మేషన్ లో ఒక్కది వర్కౌట్ అయింది. మిగతా అని చెప్పి ఆ లక్షల మంది చెప్పొద్దు, మీ ఇన్ఫర్మేషన్ తప్పు, మీ ఆధారం తప్పు అని ఎవరు అనలేదే. ఇన్వెస్టిగేషన్ లో ఎక్కడి నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా తీసుకోవాలి, అర్థమైందా? తీసుకొని అందులో ఎంతవరకు కరెక్ట్ ఉందో పరిశీలించి అనాలిసిస్ చేసి ఆ విధంగా విచారణ ముందుకు తీసుకుపోయి వాస్తవాలు చెప్పి దోషులకు శిక్షలు పడితే ఇంకో కొత్త వాళ్ళు చేసే అవకాశం తక్కువ ఉంటుంది. ఈ నేరస్తులు బయట ఉంటే ఇంకా వేరే వాళ్ళని చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం తప్ప ఎవరు వ్యక్తిగత జీవితంలోకి పోతలేమే. కరుణాకర్ సుగుణ యొక్క కుటుంబ సభ్యుల్లో ఇంట్లోకి పోతలేమే. వాడేం చేస్తున్నాడు, వాడు ఎంతమంది అమ్మాయిలను బ్రోకర్ల దగ్గర పోతున్నాడు, లేకపోతే వాని పిల్లలు ఇంకేం చేస్తుంది మాట్లాడతలేమే. అవన్నీ ఎవరి మీద కూడా ఎవరి పర్సనల్ లైఫ్ లో కూడా మనం పోతలేమే. కానీ ఎవ్వరు ప్రశ్నిస్తే వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితంలో అది కూడా వాస్తవం చెప్పాలి కదా. వాడు ఏమంటాడు, నిన్న అదేంటి ఆర్టీవీలో నాకు డిబేట్కి పిలిస్తే పోతే వాడు కరుణాకర్ సుగుణ అనేటోడు ఏది వాడితే నేనంటే అమ్మాయిల బ్రోకర్ని అంట. నేను అమ్మాయిల బ్రోకర్గా చేస్తూ అమెరికాలో ఇన్ని రోజులు నన్ను బయట వస్తున్నా అమెరికా పోలీసు వాడు. మీరు చెప్పండి దయచేసి. ఒకవేళ వాడి దగ్గర ఎలాంటి ఆధారం ఉన్నా తీసుకోవో. ఇండియాలో ప్రభుత్వం అయితే మీదే ఉంది కదా, సిబిఐ మీ చేతుల్లో ఉంది కదా, నాకు రెడ్ నోటీస్ పంపించవచ్చు కదా.
వాడు నేను పంచప్రభాకర్ పంపించినట్టు, రైట్? యూ కెన్ టేక్ యాక్షన్స్ కదా. ట్రంప్ మోడీ దోస్తే కదా, ట్రంప్ చర్యలు తీసుకోవచ్చు కదా. ఏదైనా ఉంటే నా న్యాయవాది ద్వారా నేను ఫైట్ చేస్తే కదా. అంటే ఏం చెప్తున్నారు వీళ్ళు? నాకేమర్థమవుతుంది. ఇప్పుడు అజయ్ బాబు ఉన్నాడు కాదు, చెప్పండి మిత్రుడు దయచేసి, అజయ్ బాబు ఎవరైనా చంపిండా, ఎవరైనా పొడిచిండా? ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అది దొంగతనం కానీ ఇంకోటి హత్య కానీ ఏదైనా యాక్సిడెంట్ కానీ ఎవరికి అనిపించింది వాళ్ళు చెప్తారు, ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్తారు. అభిప్రాయం చెప్తే లోపలేస్తారా? ఎంతమందిని వేస్తావు? అంటే కేవలం భయభ్రాంతులకు గురి చేసి అందరు నోరు మూసుకోవాలనేది మీ ధ్యేయమా? నా ఎవరికైనా చెప్పుకోవచ్చు. నేను ఇప్పుడు కరుణాకర్ సింగ్ నా మీద ఆరోపణ చేసిండు, ఇక పోయి జైల్లో పెట్టుకో అంటలేను కదా. నేను ఆధారం లేదు కాబట్టి నువ్వు జైల్లో పెట్టు, నువ్వు నోరు మూసుకో అంటలేను. నేనేమంటున్నా, అది నీ సంస్కారం. ఎవరేం చెప్పినా అందులో ఎంత వాస్తవం ఉందని ప్రజలకు గ్రహించే శక్తి ఉన్నది. కాబట్టి వాడు నా మీద అట్లా పొద్దుగా లేసి అబద్ధాలు చెప్తే వాడి వాల్యూ పోతుంది, రైట్? నేను కూడా ఏది పడుతుంది మాట్లాడితే నా వాల్యూ పోతుంది. నేను 7 సముద్రాల అవతలు ఉన్నా కానీ నేను చెప్పే ముచ్చట ఎందుకు చూస్తున్నా? ఈ ఒక్క టాపిక్ కాదు, ఇప్పటివరకు ప్రతి జనరల్ టాపిక్ కూడా చాలా మాట్లాడినా కదా, ప్రజా సమస్యలు ఏమి మాట్లాడినా కదా. ఎందుకు చూస్తున్నారు అంటే వాళ్ళు గ్రహిస్తున్నారు ఇతను చెప్పే దానిలో నాలెడ్జ్ ఉన్నది, దాంతోపాటు ఎంతో కొంత వాస్తవానికి దగ్గర ఉంది, లేకపోతే వాస్తవం ఉంది కాబట్టి చూస్తున్నారు. లేకపోతే వాళ్ళు టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటారు? దాని వల్ల జబర్దస్త్ షోనో ఇంకోటి చూస్తారు కదా. అంటే నేను ఏమంటున్నా, ఎవరు ఏం చెప్పుకున్నా అందులో ఎంత వాస్తవం ఉందని ప్రజలు గ్రహించే శక్తి ఉన్నప్పుడు చెప్పుకో. నా మీద పొద్దుగా లేస్తే బురదలు ఎవడొద్దన్నాడు? నేనేమన్నా కంప్లైంట్ చేస్తే అడగండి, నేనేమన్నా జైల్లో పెట్టమంటే అడగండి. అట్లా ఎవరికి నచ్చింది వాళ్ళు చెప్పుకునే భావస్వేచ్ఛ ఉంది. ఒకటే, హింసను ప్రేరేపించినంత వరకు, అంటే వాడిని కొట్టుపో, విని చంపో అని చెప్పనంత వరకు, ఓకే, తీవ్రవాదాన్ని ప్రోత్సహించినంత వరకు, ఓకే, ఎవరి అభిప్రాయాన్ని వాళ్ళకి చెప్పుకునే భావస్వేచ్ఛ ఉంది. దాన్ని తీసేసాకు అమెరికా రాజ్యాంగానికి లేకపోతే భారతదేశ రాజ్యాంగం ప్రజాస్వామిక దేశం ఉన్న రాజ్యాలకు లేదు, ఓకే. ఎందుకంటే ఇక అట్లా కూడా చెప్పుకోకపోతే ఇక ఏం చేయమంటావు? ఒక రాయి లెక్క సచిన శవం లెక్క పడి ఉండమంటావా? ఇప్పుడు బాధ అయితే బాధను వ్యక్తపరచడానికి అవకాశం ఉండొద్దా? ఇప్పుడు భార్యాభర్తలు తిట్టుకుంటారు, అన్నదమ్ములు తిట్టుకుంటారు, తల్లిదండ్రులు తిట్టుకుంటారు, గొడవ అయినప్పుడు ఇష్టం ఉన్నట్టు బూతులు తిట్టుకుంటారు. బూతులు తిడితే వాళ్ళు జైలు పెడతారా? అది బాధను వ్యక్తపరచడానికి ఒక డిఫరెంట్ విధానం. అది వెంటింగ్ అంటారు. ఇంటికి వెంటిలేటర్ ఉంటుంది, ఇంటి పైన కిటికీ ఏమో కింద ఉంటుంది చల్లగాలి రావడానికి. వేడి గాలి కానీ అట్లాంటి బ్యాడ్ కార్బన్ డైఆక్సైడ్ బయటకు పోవడానికి పైన వెంటిలేటర్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది? ఆ యొక్క బ్యాడ్ అది ఇంట్లో ఉంటే ఆ యొక్క ఇల్లుకి మనకు శ్వాస పీల్చుకోలేం కాబట్టి ఇబ్బంది అవుతుంది. కాబట్టి అది బయటకు పోవాల్సిందే. వెంటిలేటర్ అవసరమే. ఫ్రెష్ గాలి రావాలంటే వెంటిలేటర్ ఉంటే బ్యాడ్ గాలి పోతేనే ఫ్రెష్ గాలి వస్తుంది. అర్థమైందా? యొక్క గాలి ప్రెషర్ అనేది ఇప్పుడు చల్లగాలి ఎందుకు వస్తుంది? ఎండాకాలం యొక్క చల్లగాలి రాగానే మేఘాలు చల్లగా ఎందుకు వర్షం పడుతుంది అంటే ఈ వేడి అయిన గాలి ఇంకో ప్లేస్ లో పోతుంది, అల్పపీడనం, ఆ పీడనం క్రియేట్ అవుతుంది. అది ప్రకృతి ధర్మం. సిమిలర్లీ ఇంటికి ఎట్లయితే వెంటిలేటర్ ఉందో ఫ్రెష్ ఎయిర్ రావడానికి, మైండ్కి కూడా వెంటిలేటర్ ఉంటుంది. ఆ వెంటిలేటర్ ద్వారా ఈ ఏడ్చినప్పుడు తిట్టుకున్నప్పుడు ఆ బాధ అనేది బయటకు వెళ్ళిపోతే మనసు ప్రశాంతం అవుతుంది. ఆ ఎమోషన్స్ ఎందుకున్నాయి? మళ్ళా ఒకటే పెట్టాలి, హ్యాపీనెస్ అనే ఎమోషన్ పెట్టాలి. ఇంకా మొన్న ఉగాది చేసుకున్నాం. 6 రుచులు, 6 ఇవి, సుఖము, సంతోషము, బాధ, ఈ కోపము, ఆవేశము, శృంగారము, ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? 9 ఎమోషన్స్ ఎందుకున్నాయి? దట్ ఈస్ వాట్ ఇస్ దట్ నేచర్. అది ప్రకృతి ధర్మం అది. కాబట్టి ఎవడు వాని బాధను వ్యక్తపరిచినా, ఎవడు వానికి ఏది చెప్పినా వాళ్ళ నోరు మూపిస్తా అంటే మరి దానికి ఎందుకు నేను అందుకే అంటున్నా, ఈ తలకాయ నొప్పులు ఎందుకు? భారతదేశం ప్రజాస్వామిక దేశం కాదు, ఓకే. బీజేపీ వాళ్ళే పరిపాలిస్తారు. కాబట్టి రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని చింపేస్తున్నాము. కాబట్టి ఇక నుంచి మా మనువాదమే ఉంటది. మా మనువాదంలో ఏంది అంటే, మా కరుణాకర్ సుగ్రా అనే చెత్తనా కొడుకు కానీ, కరాట కళ్యాణ్ అనే చెత్తముండ కానీ, లేకపోతే అమిత్ షా మోడీ అనే చెత్తనా కొడుకులు కానీ, మా యొక్క చిన్నజీయర్ అనే చెత్తనా కొడుకు కానీ, మేము రాసిందే రాజ్యాంగం. ఈ నియమాలు పాటించకపోతే వాటికి మీరు రాసిరు కదా, ఏది మీ యొక్క ఏంటది, అదే పుస్తకం ఉంటుంది కదా, చిత్రగుప్తుడు ఏదో లెక్కలు చేసి వాడిని వీడేస్తాడు, వాడిని చంపుతాడు, ఏదో ఉంది కదా, నరకము స్వర్గము నూనె దేవుతాడు, అదేదో పుస్తకం రాసిరు కదా, కుంభి పాకము, ఇంకో పిండము, ఆ పండం అని రాసిరు కదా. సో అట్లాంటి శిక్షలు వేస్తాము మేము, శూద్రులని ఏది మొద్దు పని చేయిస్తాము, వాళ్ళని నూనెలకు గోలిస్తాము, ఇట్లాంటి చెత్త రాసుకోర్రి. మన మనువాదం దాన్ని ఏమంటారు, అది నేను మర్చిపోయిన పుస్తకం పేరు. సో అట్లా రాసుకోండి, మీ మనువాద చెత్త రాసుకోండి. ఆ అరుగుల మీద కూర్చుంటే వాళ్ళ పిర్రలు పోయిండ్రి,
యొక్క దళిత మహిళలకి యొక్క పైన వస్త్రాలు లేకుండా వేయండి, వాళ్ళ బ్రెస్టులకు ట్యాక్స్లు వేయండి వాళ్ళ సైజుని బట్టి. ఇదే కదా మీరు చేసింది. ఇది తప్పురా అంటే నేను దేశద్రోహిని, ధర్మద్రోహిని, మీరేమో దేశం కోసం ధర్మం కోసం చేస్తారు. ఏంద్రా ధర్మం? అధర్మం చేయడమే ధర్మమా? మళ్ళీ దానికి హిందుత్వం ఎందుకు పేరు పెడతారా? హిందూ శబ్దం ఎక్కడ ఉన్నదా మీ యొక్క సనాతన అధర్మ పుస్తకాలలో? కాబట్టి ఈ బ్రాహ్మణిజము, మనువాదము, ఈ సనాతన అధర్మం వేరు, ఈ యొక్క హిందూయిజం వేరు. కాబట్టి రెండు కలపొద్దు దయచేసి. ఓకే, అర్థమైందా? ఆలోచించగలుగుతున్నా. విదేశీ ఆర్యులు వేరు, మూలవాసులు వేరు. వాడ చెత్తని మన మీద రుద్దుతా, ఏది పడుతుంది మాట్లాడుతా అంటే వాడికి నేను పబ్లిక్ యొక్క ఆర్టీవీ అనేది ఒక మంచి ఛానల్ కదా రవిప్రకాష్ గారిది. సో అట్లాంటి ఛానల్లో కూడా వచ్చి వాడు నా పెళ్ళాంని అంటాడు, నా యొక్క బ్రోకర్ అంటాడు, ఏది పడుతుంది అది వ్యక్తిగతంగా. అంటే క్యారెక్టర్ అసాసినేట్ చేసే హక్కు వాడికి ఓడిచ్చిండు. నేను వాడి పెళ్ళాం దగ్గర పోయినా ఎక్కడైనా, ఈ వీడనే కాదు ఎవరి యొక్క పర్సనల్ లైఫ్కి పోయినా నేను ఎప్పుడైనా ఎక్కడైనా ప్రజా సమస్యల గురించి చర్చించినామా? వాళ్ళ వ్యక్తిగత జీవితంలో పోయి ఏది పడుతుంది మాట్లాడినామా? వాడు గోపి సనాతన సేన అని పెట్టుకున్నాడు ఓ ఫోటో యూట్యూబ్లో. ఓకే, ఈ బొకడాగాడు అమ్మాయిల బ్రోకర్ అంట. వాని ముఖం ఉండదు, వాని పేరు ఉండదు, వాడికి వాడిని కాంటాక్ట్ ఉండదు, ఫోన్ చేస్తే ఎత్తారు. కానీ కొద్దిగా ఇక అలా బండ బూతులు మాట్లాడుతున్నారు అమ్మని అక్కడి నుంచి మొదలు పెడితే. అంటే ఏంది? ఎక్కడ తీసుకోవచ్చు ఈ మూర్ఖులు? బీర్ ఇస్తా, బిర్యానీ ఇస్తా, జంబికా తీస్తా, కేసులు అయితే విడిపిస్తా అంటే ఎంత నీచానికైనా దిగజారుతారా వీళ్ళు? మూర్ఖులు ఉన్నారు, మూర్ఖులు. అంతెందుకు ఆ యొక్క బీజేపీ అంటేనే ప్రాణం అన్ని కోసుకుంటా అన్నటువంటి ఆ బీజేపీకి సంబంధించిన ఆయన్ని, ఆ గిరీష్ దారమోహన్ని ఎట్లా కొట్టిరు ఈ మూర్ఖులు? అంటే నేనేమంటున్నా, వీళ్ళ ఐడియాలజీలో తమాపర భేదం లేదురా అయ్యా, ఇది ఒక మతానికి సంబంధించిన ముచ్చట కాదు, ఒక ఉన్మాదులు వీళ్ళు అని నేను పొద్దుగాల నుంచి మొత్తం నెత్తినోరు కొట్టుకుంటున్నా. నా ముఖానికి ఇక్కడ సిలువ పెట్టిండు. నేను ఎన్నిసార్లు ఈ యొక్క ఆరెంజ్ చేసుకొని బొట్టు పెట్టుకొని ఎన్నిసార్లు ముచ్చట చెప్పినా? నాకు బుద్ధుడు నచ్చి, బుద్ధుని యొక్క ప్రిన్సిపల్స్ నచ్చి బుద్ధుని పెట్టుకున్నా. ఎందుకంటే ఆయన రియాలిటీ దగ్గర చెప్పిండు, మధ్య మార్గం ఉత్తమం అని చెప్పిండు, అద్భుతాలు చెప్పలేదు కాబట్టి, ఒక జీవన విధానంలో బతుకమని చెప్పిండు తప్ప ఈ మిరాకిల్స్ అయితే ఏం చెప్పలేదు కాబట్టి బుద్ధుని పెట్టుకున్నా, ఆయన ప్రిన్సిపల్స్ నచ్చి. కానీ నేను పుట్టి పెరిగింది ఇవన్నీ చూడండి, వెనుక ఏది ఉన్నాయి చూడండి, ఇక్కడ చూడండి మిత్రులారా, నటరాజు, శివుడు, అమ్మవారు పార్వతి చూడండి, ఇక్కడ కనిపిస్తుందా? సో వాడు బీజేపీ వాడు చెప్తే నేను మొక్కుతున్నానా? వాడు వద్దంటూ ఊరుకుంటున్నా? బీజేపీ పుట్టక ముందు ఎవడు మొక్కునేది వాడు మొక్కోలేదా? బీజేపీ రేపు ఏ కారణం చేసి 4 సార్లు ఎత్తేసారు వాళ్ళు. 1980కి ముందు వేరే పేరుండే, 80 నుంచి ఈ బీజేపీ అని పేరు మార్చారు, 4 సార్లు పేరు మార్చారు. వీడు బీజేపీ రేపు ఏ కారణం చేతి ఎత్తేసినా కానీ మొక్కేటోడు మొక్కోడా? ఎవడు ఏ దేవుని మొక్కుంటే నాకు వచ్చిన సమస్య ఎదురా? మనం మతం లోపలికి పోతలేం. మనం ఎవరి బిలీఫ్ సిస్టమ్ వాంది, అందులో ఉన్న లోపాలను సరిదిద్దే ప్రయత్నం చేస్తున్న వాటి వల్ల ప్రజలకు నష్టం జరిగితే. మతం పేరు మీద ఒక పాస్టరు అడ్డంగా ప్రజల్ని దశమ భాగం ఇవ్వమని చెప్పి వాడు పైసలు వసూలు చేస్తే తిట్టమా? ప్రజలకు నష్టం చేస్తే తిట్టమా? అద్భుతాలు జరుగుతాయి, నీ కడుపులోకి వెళ్ళి ఇట్లా వచ్చిండు, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ గాడ్ ప్రైజ్ ద లార్డ్, ద బేబీ ఈజ్ మూవింగ్ ఇన్సైడ్ అనగానే ఆమె పడిపోతుంటది. ఇవన్నీ తిట్టలేమా మనం? ఇన్ ద నేమ్ ఆఫ్ రిలీజియన్ మూఢనమ్మకాలను ప్రేరేపిస్తే, లేకపోతే దోపిడీ చేస్తే, అద్భుతాలు జరిగితే అబద్ధాలు చెప్తే అన్ని మతాలలో తిడుతున్నాం. దరిద్రులు అన్ని మతాలలో ఉన్నారు. నేను గతంలో చెప్పలేదా? 50% చెత్త ఇస్లాంలో చేరింది, 50% చెత్త ఈ క్రిస్టియానిటీలో చేరింది, ఒక 90% చెత్త ఈ సనాతన అధర్మంలో ఉంది. ఈ హిందూయిజం కానీ బుద్ధిజం కానీ 90% బాగుంది అని చెప్పిన. ఇప్పటికి కూడా నేను వాస్తవాలని పరిశీలించి నాకు కరెక్ట్ అనిపించింది నేను చెప్తున్నా. చెప్తే ఆధారం పట్టుకరండి మీరు. రాముడు దశరథునికి ఏమిటిండని ఆధారం తీసుకురండి. రాముడు భారతదేశం వాస్తవ్యుడని ఆధారం తీసుకురండి. అంటే అట్లా కాదు మా విశ్వాసాలు అంటాడు. అంటే నీకేమో విశ్వాసాలు వస్తాయి, నీకేమో ఆధారం అవసరం లేదు. అదే మేము మాట్లాడితే నీకు ఆధారం లేదా? ఆధారం ఉంటే తీసుకురా. కనీసం బేసిక్ రిపోర్ట్స్, ద ఫోరెన్సిక్ రిపోర్ట్స్, ఫోరెన్సిక్ రిపోర్టు, అతని ప్రవీణ్ పగడాల బ్రదర్ మీద ఉన్నటువంటి మిగతా వాటి గురించి సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్టు, అట్లనే పోస్ట్ మార్టం రిపోర్టు నెక్స్ట్ డే ఇచ్చేది 18 రోజులైనా ఇవ్వలేదు. వాటి గురించి మాట్లాడండి. ఎవడు మాట్లాడితే వాళ్ళ మీద బురద తలుతా, వాని క్యారెక్టర్ అసాసినేట్ చేస్తా అంటే తోలు తీస్తాం బిడ్డ, గుర్తుపెట్టుకో. కరుణాకర్ సుగ్రహ అయినా ఇంకోడైనా కాదు. ఎవరికి తెలియకముందే మీ ఇంటర్నల్ ఎట్లా షేర్ చేసుకుంటారు? అమరా ప్రసాద్ వాడు పొట్టు వాడు చచ్చిండంట అవహేళన మాట్లాడతాడు చనిపోయిన వారి మీద. వీడు కరుణాకర్ సుగ్రహ అనేటోడు ఎవరికి తెలియకముందే వాడు చచ్చిపోయిందని రాస్తాడు. మీరు బీజేపీ వాళ్ళు ఇంటర్నల్ గా షేర్ చేసుకున్నారు.
ఇవాళ ఎవడో అంతకుముందు ఏది ముంబైలో అండర్ వరల్డ్ లో దాడులు అవుతుండే, అది ముంబైలో చాలా అవుతుండే. అయినప్పుడు వాడు ఎక్కడో దుబాయ్లో కూర్చుంటుండే, వాడు అన్ని ఆదేశాలు ఇస్తుండే. ఇస్తే ఇక్కడ గ్రౌండ్ లో ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళు. ఈ గ్రౌండ్ లో ఉన్న వాళ్ళు ఏమో మొత్తం వాళ్ళ దగ్గర ఉంటాయి ఆధారాలు. దుబాయ్లో ఉన్న దగ్గర ఎందుకుంటాయి ఆధారాలు? ఉండవు కదా. కానీ మొత్తం వాడే చేయించేది కదా. వాడు ఒక్క ఫోన్ కాల్ చేస్తే పనులు అవుతాయి కదా. మరి అంటే ఇప్పుడు వాడికి దుబాయ్లో ఉన్నానికి ఇట్లా ఎట్లా తెలిసి ఇక్కడ గ్రౌండ్ లో ఏది మన దగ్గర ఏం ఆధారం ఉంది అంటే ఏం చెప్తాడు వాడు? వాడు ఆధారం దొరికేటట్టు చేస్తాడా? కామన్ సెన్స్ అంటే నేను ఏమంటున్నా, ముచ్చట తెలుస్తుంది. ఆ ముచ్చటని ఇప్పుడు నేను ఏదైనా ముచ్చట చెప్తే అలా కరెక్ట్ ఉంటే నమ్ముతారు కదా. ఏది పడుతుంది చెప్తే నమ్ముతారా ప్రజలు? వాళ్ళకి కూడా సొంత ఆలోచన ఉంది కదా. నేను తప్పు చెప్తే నేను చెప్పిన దాంట్లో కొంత కూడా మేక్ సెన్స్ లేకపోతే నన్ను తిట్టరా? ఏం మాట్లాడుతున్నారో వేసినా కూడా. కానీ ఆ మాత్రం ఎందుకంటే ఈ సృష్టిలో ఉన్న చైతన్యము, ఈ కాన్షియస్నెస్ అనేది యూనివర్సల్ కాన్షియస్నెస్ ఉన్నది, అదే మన లోపల ఉంది. కాబట్టి ఆ యూనివర్స్ లో జరిగేది ఏదైనా మనకి తెలిసిపోతుంది. అట్లా దాన్నే 6th సెన్స్ 7th సెన్స్ అంటారు. కాబట్టి తెలిసిపోతుంది అట్లా. ఎందుకంటే ఈ సృష్టిలో ఉన్నదే మన లోపల ఉంది కాబట్టి. లేకపోతే బతుకున్న మనిషికి చచ్చిపోయిన శవంకి ఏం తేడా ఉంది? అన్ని ఆర్గాన్స్ ఏమున్నాయి కదా, అదే ముక్కు అదే కళ్ళు అన్ని. మరి ఒకటేమో చైతన్యంతో ఉంది, ఇంకోటేమో చైతన్యం లేదు. ఆ చైతన్యం అనేది ఆ యూనివర్స్ లో ఉన్న చైతన్యానికి మనకి కనెక్షన్ ఉంది కాబట్టి యూనివర్స్ లో ఏం జరిగినా తెలిసిపోతుంది. కొంచెం ధ్యానం చేస్తే, కొంచెం కాన్షియస్నెస్ పెడితే, యాజ్ సింపుల్ యాజ్ దట్. అదొక సైన్స్. వీళ్ళకి తెలియకపోతే మూర్ఖులైతే మనం ఏం చేస్తాం దానికి? అందుకే ఏమంటున్నా, నా హిందుత్వం వేరు, నా హిందూయిజం వేరు. నా హిందూయిజంలో ఇవే ఉన్నాయి: ధ్యానము, ఈ యూనివర్స్ ని అర్థం చేసుకోవడము, ఈ గురు పరంపర, ఈ శ్రమణ పరంపర, ఇది ఉన్నది. ఈ ఆర్యులు అనేటోళ్ళు ఎడ్డినా కొడుకులు. వాళ్ళకి ఒక దేని మీద సైంటిఫిక్ టెంపర్ లేదు. గుర్రాన్ని కోసుకొని తిను, యజ్ఞాలు చేయి, ఆగాలు చేయి, అన్ని బలి, ఈ కాన్సెప్ట్ ఉంది వాళ్ళది. ఇవి లేవు. ఈ ఆర్యులకు సంబంధించింది ఏది హిందూయిజం కాదు. అది బ్రాహ్మణిజము, అది మనువాదము, అది ఆర్యుల యొక్క సనాతన ధర్మం. దట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ఆ యొక్క ఇండిజినియస్ పీపుల్, అంటే మూలవాసుల యొక్క ఈ సనాతన ఈ యొక్క హిందూయిజం. అర్థమైందా? గలీజ్ నా కొడుకులు ఎవ్వరు ఎంత దరిద్రానికి దిగజారుతున్నారంటే, వాళ్ళకి చిల్లర వస్తుంది మన దగ్గర దోసుకున్న సొమ్ము. కాబట్టి ఎవ్వరు ఏది మాట్లాడితే వాళ్ళ నోరు మూరించే ప్రయత్నం చేస్తున్నారు. కరెక్ట్ కాదు అది. మనం ఊరుకోవద్దు. ఆ నార్త్ ఇండియాలో చేసిన చెత్తని ఇక్కడ చేస్తా అంటే తోలు తీయాల్సింది చెత్త నా కొడుకులకి. ఆలోచించగలుగుతున్నారు. ఎంజే సాల్మన్ రాజు, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ప్రవీణ్ ప్రగడాల్ అన్న. ఎస్ బ్రదర్, నేను ప్రవీణ్ ప్రగడాల బ్రదరే కాదు, అది ఎవ్వరి ఇన్సిడెంట్ అయినా, ఏ మతానికి కులానికి చెందిన వారైనా అందులో న్యాయం ఉంటే తప్పకుండా మీ తరఫున వాయిస్ ఇస్తా. ఓకే, ఈ ప్రవీణ్ పగడాల ఇష్యూ, ఎస్ వాళ్ళు ఈ యొక్క వీళ్ళని నోరు మోపించే ప్రయత్నం చేయడానికి వాళ్ళకి, ఎందుకంటే ఈ ముఖ్యంగా దళితులలో వాళ్ళని 15 to 18% ఉన్నారు. వాళ్ళని హిందుత్వానికి దూరం చేస్తున్నారు అన్న భావన ఈ చిన్నజీఆర్ లాంటి విధవులకు ఉంది. పార్లమెంట్ ఓపెనింగ్ ఎవరైతే వచ్చారో ఆ విధవులకు అంత ఉంది. అర్థమైందా? ఆ ఆర్య బ్రాహ్మణులకు సంబంధించిన మూలాలు ఉన్నవాళ్ళు, లేకపోతే మనువాదం ఉన్నవాళ్ళు, వాళ్ళ సనాతన ధర్మం ఉన్నవాళ్ళు, వీళ్ళని ఈ యొక్క ఒక 15 to 80% పీపుల్ని ఈ యొక్క వాళ్ళ సనాతన అధర్మానికి దూరం చేస్తారు కాబట్టి వీళ్ళని టార్గెట్ చేస్తున్నారు. దాంతోపాటు వీళ్ళు ఏం చేస్తారు, సేవ చేస్తారు కాబట్టి బీసీ ఎస్సీ ఎస్టీలు ఈ యొక్క ముఖ్యంగా దళితులు అభ్యున్నతి చెంది వాళ్ళు చదువుకొని వాళ్ళు పైకి వస్తే మరి మాకు మా రోడ్లు ఉడిచేటోళ్ళు ఎవరు, మా ముడ్లు గడిగేటోళ్ళు ఎవరు అన్న భావన వాళ్ళకు ఉన్నది. వీళ్ళు ఎల్లకాలం ఆ యొక్క రథం గుంజాలే, లేకపోతే ఆ రోడ్లు ఉడవాలే, ఆ బ్రహ్మ కాళ్ళకెళ్ళి వచ్చిన వాళ్ళు కాళ్ళ దగ్గరనే ఉండాలి అన్న సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నప్పుడు వీళ్ళు పైకి వస్తాము అందరి లెక్క సమానం అంటే వాళ్ళకి నచ్చట్లేదు. సో ఆ విధంగా వాళ్ళ సనాతన అధర్మంకి భంగం వాటిల్లుతుంది. వాళ్ళ సిద్ధాంతానికి, బ్రాహ్మణుడు పైన ఉండాలనే సిద్ధాంతానికి భంగం వాటిల్లుతుంది. కాబట్టి ఈ పాస్టర్లను టార్గెట్ చేశారు. యాజ్ సింపుల్ యాజ్ దట్. సో అది క్లియర్గా అర్థమవుతుంది. అట్లా కానిస్తాం, ఎవరిని నచ్చిందో ఆడు చేసుకుంటాడు. నీ సనాతన అధర్మంలో మంచిగా ఉంటే నువ్వు చెప్పుకో, నీకు నచ్చితే వాళ్ళంతా వాళ్ళు స్వచ్ఛందంగా కన్వర్ట్ అవుతారు కావచ్చు. ఇప్పుడు వాళ్ళు ఎవరో పాస్టర్ చెప్తే కన్వర్ట్ అయినప్పుడు చిన్నజీఆర్ స్వామి ఉల్టా చెప్పిండు అనుకో, కొంతమంది అట్లా రివర్స్ లో కూడా కన్వర్ట్ కావచ్చు కదా. ఇప్పుడు ఇస్కాన్ అంటే ఒక సంస్థ పెట్టుకొని ప్రపంచం అంతా చెప్తుంటే కొంతమంది కన్వర్ట్ అవుతారు కదా క్రిస్టియానిటీ నుంచి. అంతేగాని ఫిజికల్ దాడులు చేస్తాము, ఎవడు మాట్లాడితే వాడిని చంపుతాము, వాని క్యారెక్టర్ అసాసినేట్ చేస్తామంటే మేము వాస్తవాలు చెప్తున్నాం కదా. మీ లెక్క మేము అబద్ధాలు చెప్తలేం కదా. మాకు అవసరం లేదు. మాకు ఏమంటారు సాగు కూడా తినాల్సిన అవసరం లేదు. మాకు వాస్తవమే చెప్తాం. మేము శవాల మీద పేలాలు ఎరుకోం. మేడ శ్రీను గలీజ్ నా కొడుకు. అరే రే రే రే
బాధ ఎందుకైతుంది అంటే ఎవ్వరు మాట్లాడొద్దారా అయ్యా? ఇట్లనే ఉందామా ఎల్లకాలం? మీరు మీ అన్యాయాలను అట్లనే భరిద్దామా ఎల్లకాలం? అప్పుడు ఆ చెత్తనే వేదాలు అనేది అది చెత్త, అలా ఏం పనికొచ్చే ముచ్చట్లేదు. అయినా కానీ అదొక గొప్పదని అట్లా ప్రచారం చేసి అది ఎవడన్నా బై మిస్టేక్ వాళ్ళు ఏముంది క్యూరియాసిటీ కోసం అన్న చదువుకుంటే వాడి నాలుకలు కోసిర్రు, వాడు వింటే షవులలో సీసం పోసిర్రు. ఇది చరిత్ర వాళ్ళది. గలీస్ నా కొడుకు. సురేష్ బాబు పరమాట, హాయ్ అన్నగారు, ప్రస్తుతం ఇండియాలో చాలా భయంకర పరిస్థితులు ఉన్నాయి అంట. ఎందుకన్నా రాజమండ్రిలో చిట్టి పికిల్స్ అమ్ముకునే ఒక యూట్యూబర్ వాళ్ళ ఫాదర్ ఆల్రెడీ పాస్వే చనిపోయే ముందు క్రైస్తవ్యం తీసుకున్నందుకు వాళ్ళని చేస్తున్నారు. ప్రతి ఒక్కరి విషయంలో ముందు మతం వెతుకుతున్నారు. ఈ విధంగా ముఖ్యంగా సంవత్సరం నుండి అధికమైనాయి. అదే బ్రదర్, ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు ఇంకా వరస్ట్ అయినాయి. ఓకే, ఇక అది మోడీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిండో అది గుజరాత్ లో స్టార్ట్ అయిన దరిద్రము అది ఇప్పుడు దేశమంతా ప్రాకించే ప్రయత్నం చేస్తున్నారు. వాడంటే తెలుగు నేర్చుకోడంట, కానీ వాడు హిందీ మాత్రం ఒక ఐదు రాష్ట్రాల్లో మాట్లాడే హిందీ భాషను మాత్రం మన మీద రుద్దుతాడంట. అది మనం తీసుకోకపోతే మన ఇష్టం ఉన్నట్టు తిడతాడంట. అర్థమైందా? 3% ఉన్నటువంటి వాళ్ళకి 10% ఈడబ్ల్యూఎస్ కింద రిజర్వేషన్ ఇస్తాడంట. కానీ బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకు సమంగా రిజర్వేషన్ ఇవ్వమంటే మనల్ని తిడుతున్నాడు. అర్థమైందా?